నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. జాతీయ స్థాయిలో బీజేపీ వరుస పరంపర విజయాలతో చాలా జోష్లో ఉంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి యొక్క హవా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న పార్లమెంట్ సెషన్స్ కు ముందు కూడా ముఖ్యంగా ఏంటంటే బీహార్ ఎలక్షన్స్ లో ఎన్డీఏ సాధించినటువంటి ఘన విజయంతో పార్లమెంట్ సెషన్స్ కు ముందు నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి ప్రసంగం చూస్తేనే వాళ్ళు ఎంత జోష్లో ఉన్నారో తెలుస్తుంది. కాకపోతే సరిగ్గా ఇదే సమయంలో కేటీఆర్ శివనాడార్ ఫౌండేషన్ ఇగ్నిషన్ సమ్మిట్ అని చెన్నైలో ఈ మధ్య జరిగింది. దానికి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అన్నట్టయితే రీబూటింగ్ ద రిపబ్లిక్ అనే థీమ్ తో జరిగిన ఈ సెషన్ లో కేటీఆర్ ని ఇన్వైట్ చేశారు. కేటీఆర్ పాలిటిక్స్ గురించి మాట్లాడాడు, ఎకనామిక్ ఇష్యూస్ గురించి మాట్లాడాడు, టెక్నాలజీ గురించి మాట్లాడాడు, బ్యూరోక్రసీ ఛాలెంజెస్ గురించి, ఇలా వీటన్నింటి అంశాల మీద కూడా ఎక్కడ తడబాటు లేకుండా ఒక ఎక్స్టెంపోర్ గా మాట్లాడాడు. ముఖ్యంగా ఏంటంటే జర్నలిస్ట్ సోమా చౌదరి మోడరేటర్ గా ఈ సెషన్ జరిగింది. అనేక అంశాలను ప్రస్తావించాడు. అయితే వాటన్నిటిని అలా ఉంచినట్టయితే పొలిటికల్ ఆస్పెక్ట్ గురించి మనం ఒక రివ్యూగా తీసుకుంటే దీన్ని రాహుల్ గాంధీ మీద చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశాడు. రాహుల్ గాంధీ The biggest asset of Prime Minister Modi, if you ask me, is Mr. Rahul Gandhi himself. ఈయన ఒక పెద్ద అడ్డంకిగా మారాడని, ఈయన నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనపడిందని చెప్పాడు. అంతేకాకుండా రాహుల్ గాంధీ మోడీ గారికి ఒక పెద్ద అసెట్ అని, కానీ అపోజిషన్ పార్టీస్ కి మాత్రం ఒక భారంగా ఒక అడ్డంకిగా మారాడని చెప్పని కూడా విమర్శించాడు. బీజేపీ మాట్లాడుతున్నటువంటి వారసత్వ రాజకీయాల గురించి కూడా కేటీఆర్ ఖండిస్తూ బీజేపీ మాట్లాడేది ఇది కేవలం ఒక హిపోక్రసీతో మాట్లాడుతూ ఉంది. రాజకీయాల్లో ప్రవేశానికి వారసత్వం, కుటుంబ నేపథ్యం అనేటువంటిది ఒక బూస్టర్ గాను ఒక హెల్పింగ్ హ్యాండ్ గాను పనిచేస్తుంది. కానీ ప్రజల మ్యాండేట్ 5 ఏళ్లకు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ద్వారా మ్యాండేట్ పొందాల్సినటువంటి ఇది ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు ఇది బీజేపీ చెప్పేటువంటి డైనాస్టిక్ పాలిటిక్స్ ఎలా అవుతుంది అని చెప్పని అంటూనే, పైగా ఇది పెద్ద హిపోక్రాటిక్ డైలాగ్ ఇది. మరి అదే కనుక వాళ్ళు వ్యతిరేకించేటట్టయితే అటు షిండే గాని, టీడీపీ గాని, జేడీయూ లాంటి ఈ కుటుంబ పార్టీలతో అవకాశవాద మైత్రి ఎందుకు చేసుకుంటున్నారు, మరి ఇవన్నీ కూడా డైనాస్టిక్ పాలిటిక్స్ కాదా అని చెప్పని కూడా కేటీఆర్ ప్రశ్నించాడు. ఇక కాంగ్రెస్ బలహీనతే బీజేపీకి లాభం అని, అందుకనే కాంగ్రెస్ బలహీనపడిన కొద్దీ బీజేపీ స్ట్రెంగ్తన్ అవుతా ఉందని చెప్పని కాంగ్రెస్ ఈ తోక పార్టీలతో ఒక సరైనటువంటి ఒక అలయన్స్ లేకుండా, దానివల్ల ఒక స్ట్రాటజీ లేకపోవడం వల్ల ఒక్కొక్క రాష్ట్రాన్ని ఇది కోల్పోతూ వస్తుందని చెప్పని చెప్తూ దక్షిణ భారతదేశంలో ఇటీవల కనుచూపు మేరలో బీజేపీకి భవిష్యత్తు లేదని కూడా చెప్పాడు. సరే, ఈ అంశాలన్నీ గనక ఇలా ఉంచినట్లయితే ముఖ్యంగా కేటీఆర్ మాట్లాడినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం మళ్ళీ ఇవాళ జాతీయ స్థాయిలో కూడా వేరే వీటికి ఒక డిబేటబుల్ ఇష్యూ కింద మారింది. ఏంటి అన్నట్లయితే ఎగైన్ మళ్ళీ ఇదేం కొత్త అంశం కాదు. థర్డ్ ఫోర్స్ ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయి బీజేపీ మరింత బలోపేతమైనటువంటి నేపథ్యంలో మళ్ళీ థర్డ్ ఫోర్స్ అనేటువంటిది ఒక చర్చకి రావాలి దీన్ని అనేది తెర మీదకి తీసుకొచ్చాడు ఈయన. జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండింటికి కూడా ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫోర్స్ రావాలంటే ఈ చర్చ గతంలో కూడా సాగింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ దీది మమతా బెనర్జీ కూడా కాంగ్రెసేతర థర్డ్ ఫోర్స్ కావాలన్నప్పుడు దీన్ని చాలా మంది అభ్యంతరం పెట్టారు. కాంగ్రెస్ ఎంత బలహీనపడినప్పటికీ కూడా కాంగ్రెస్ లేని మూడో ఫ్రంట్ ను మనం ఊహించుకోలేమని చెప్పని దీనికి వయా మీడియాగా కూడా కొన్ని వేఅవుట్స్ ఉన్నాయని చెప్పనేది ఇప్పుడు కొత్తగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. అంటే ప్రాంతీయ బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ శక్తులన్నీ కూడా ఫెడరల్ స్ఫూర్తితో థర్డ్ ఫ్రంట్ ను గనక ఏర్పాటు చేసుకుంటే దీనికోసం అని చెప్పని వాళ్ళ నాన్నగారు కేసీఆర్ కూడా ఒక ప్రయత్నం చేశాడు, కానీ అది ఎదవలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి కామన్ ఎనిమీ ప్రాతిపదికగా థర్డ్ ఫోర్స్ ఏర్పడకూడదు. ఫెడరలిజం అనేటువంటి ఒక వ్యవస్థని బలోపేతం చేసేటువంటి విధంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి. ఆ దిశ నుంచే పని చేయాలి. అప్పుడు మాత్రమే ఇది దీర్ఘకాలికంగా పనిచేస్తుంది, మొక్క చెక్కలవ్వకుండా అనేది కేసీఆర్ సూచించినటువంటి ఒపీనియన్. దానికి చెప్తున్నది ఏంటంటే, ఉదాహరణకి తమిళనాడు తీసుకున్నట్టయితే తమిళనాడు తీర
ప్రాంత ఆర్థిక అవకాశాలకు సంబంధించి తమిళనాడు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణకి విషయానికి వచ్చినట్టయితే భూమి ఆధారిత డెవలప్మెంట్ కి సంబంధించి తెలంగాణ, ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఆయా ప్రత్యేక అంశాలను ద్వారా ఆ రాష్ట్రాలను బలోపేతం చేసుకోవడానికి ఇవన్నీ కూడా కలిసి ముందుకు రావాలని చెప్పని ఒక సూచన చేశాడు. దీని మీద మళ్ళా ఒక చర్చ సాగుతా ఉంది. ఇటీవలే కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా సుదీర్ఘ కాలం చర్చించుకున్నటువంటి అంశం కూడా మనకి తెలిసిందే. అదేవిధంగా తమిళనాడు వెళ్ళిన తర్వాత తమిళనాడు వెళ్ళడం, అక్కడ తమిళనాడులో విస్తృత స్థాయిలో థర్డ్ ఫోర్స్ గురించి మాట్లాడటం, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మరి నిజంగా కేటీఆర్ అభిప్రాయపడినట్టుగా సుదీర్ఘంగా చర్చించినటువంటి చర్చల ప్రాతిపదికగా థర్డ్ ఫోర్స్ అనేటువంటిది సాధ్యమేనా, కాంగ్రెస్ ఏతర థర్డ్ ఫోర్స్ అనేటువంటిది అసలు ఏ మేరకు ఇదవుతుంది, అదే గనక జరిగినట్లయితే పరిస్థితులు ముఖ్యంగా సౌత్ కి సంబంధించి ప్రధానంగా ఒక దృష్టి పెట్టి మాట్లాడాడు. అంటే తమిళనాడులో రేపు మళ్ళీ తిరిగి స్టాలిన్ గనక అధికారంలోకి వచ్చినా, లేదు అన్నట్లయితే విజయ్ లాంటి వ్యక్తి తను కూడా పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇలా చూసుకుంటే మళ్ళీ మొత్తం మమతా బెనర్జీని ఈసారి గట్టిగా కాన్సన్ట్రేట్ చేశారు. రోహింగ్యాలని వీళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి ఓట్లన్నిటిని కూడా ఏరివేసేసేటువంటి పరిస్థితుల్లో. సో ఈ పరిస్థితుల్లో మరి థర్డ్ ఫోర్స్ అనేటువంటిది ఫామ్ అవుతుందా ఇతని ఆలోచన మేరకి? ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది? ఇటు చూసుకున్నట్లయితే ఇటు చంద్రబాబు నాయుడు, బీజేపీ, పవన్ కళ్యాణ్ యొక్క బంధం అత్యంత బలోపేతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తను కాంగ్రెస్ తో ససేమిరా కలవననేటువంటి పరిస్థితుల్లో నిజంగా థర్డ్ ఫోర్సే అనేది కనుక వచ్చినట్లయితే వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి స్నేహ ప్రాతిపదికగా, లేదు స్టాలిన్ పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పాజిటివ్ దృక్పథం గాని, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల మమతా బెనర్జీకి ఉన్నటువంటి పాజిటివ్ ఇది కానీ, అదే విధంగా ఉత్తరప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఉత్తరప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పట్ల అఖిలేష్ యాదవ్కు ఉన్నటువంటి స్నేహం కానీ, ఇవన్నీ చూసుకున్నట్లయితే మరి ఈ స్నేహపూర్వకంగా ఉన్న ఈ శక్తులన్నీ కూడా కలిసి ఒక థర్డ్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తాయా? ఆ థర్డ్ ఫోర్స్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికల అనంతరం కానీ, లేదంటే ఎన్నికల సమయంలో కానీ ఆయా పరిస్థితులను బట్టి సీట్ల సర్దుబాటులో తిరిగి మళ్ళీ కాంగ్రెస్తో వీళ్ళు కలుస్తారా, లేదంటే ఎన్నికల తర్వాత కలిసే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా చాలా దూరాన్వయంకి సంబంధించినటువంటి అంశాలు. మొత్తంగా అయితే ఒక థర్డ్ ఫోర్స్ రావాలనేటువంటి ఒక ప్రతిపాదనని మళ్ళీ కేటీఆర్ తెర మీదకి తీసుకురావడంలో గల ఉద్దేశం ఏంటి? రాష్ట్రానికి సంబంధించి ఒకవైపు రేవంత్ రెడ్డితో పోటీ పడుతూనే రకరకాల కారణాలతో వివిధ రాష్ట్రాలకి కేటీఆర్ తిరుగుతూ ఆయా నాయకులతో సంప్రదింపులు జరపడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? అంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నాలకు మళ్ళీ తిరిగి దాన్ని కొనసాగింపుగా ఇతను చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూడాలా కేటీఆర్ది అనేది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. చూద్దాం. ఇది చాలా ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్, బట్ లెట్ us see. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.